చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ పరిధిలో అనుబంధంగా ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం పునర్నిర్మితమై భక్తి శ్రద్ధల నడుమ కుంభాభిషేక మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ మహాపవిత్ర కార్యక్రమంలో ఆలయ ఈవో పెంచుల కిషోర్ మాట్లాడుతూ శ్రీ వీరాంజనేయ స్వామి వారి పునర్నిర్మిత ఉపాలయానికి ఎన్ఆర్ఐ దాతగా అనిల్ కుమార్ ముందుకొచ్చి 1,25,00,000 విరాళంతో ఈ పుణ్యకారాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో కొనసాగించారన్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసి స్వామివారికి పూజలు అందించిన పూతలపట్టి ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ కి కృతజ్ఞతలు తెలిపారు. జై శ్రీరామ్. ఈరోజు మన స్వయంభూ వరసిద్ధి వినాయక దేవస్థానం కాణిపాకంలో ఉన్న ఉపాలయం అనుబంధాలయమైనటువంటి శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానాన్ని మనం దాతల సహకారంతో పునర్నిర్మించుకోవడం జరిగింది. శ్రీ అనిల్ కుమార్ గారు యుఎస్ఏలో ఉన్నారు. వారు ₹1,00,00,000 పైగా వెచ్చించి ఈ ఆలయాన్ని పునర్నిర్మించడం జరిగింది. సో ఈరోజు మనం ఋత్వికుల ఆధ్వర్యంలో ఘనంగా సంప్రోక్షణ మహాకుంభాభిషేకం జరుపుకున్నాం. దీనికి ముఖ్య అతిథిగా మన గౌరవనీయులు ఎమ్మెల్యే పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ గారు కూడా హాజరయ్యారు. అదేవిధంగా చాలా మంది ఉభయదారులు, భక్తులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడానికి సహకరించారు. అందరికి కూడా ముఖ్యంగా ఆ దాత అయినటువంటి అనిల్ కుమార్ గారికి ముఖ్యంగా వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని పాల్గొని ఈ ఘన విజయం సక్సెస్ఫుల్ గా జరిపించిన దానికి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక దేవస్థానములకు ఉపాలయమైన శ్రీ క్షేత్రపాలక వీరాంజనేయ స్వామి ఆలయంలో ఎన్ఆర్ఐ దంపతులు అనిల్ కుమార్ వారి దంపతుల ఆధ్వర్యంలో శ్రీ మాజీ బోర్డు చైర్మన్ మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో శ్రీ పాంచరాత్ర ఆగమ ప్రకారము శ్రీ వీరాంజనేయ స్వామి పునర్నిర్మాణ ప్రతిష్ట గమనించబడినది. ఈ రోజు చతుర్థి తిథి పునరుద్ధ నక్షత్రం మిథున లగ్నం నందు శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో పాంచరాత్ర యుక్తముగా వేదోక్త మంత్రయుక్తంగా శాస్త్రయుక్తంగా ఆధ్యాత్మిక చింతనతో ఆధ్యాత్మిక భక్తి భావంతో శ్రీ పాంచరాత్రామక ప్రకారము వేదకోశి పర్యవేక్షణలో స్వామివారి మహాసంప్రోక్షణ అష్టబంధన కుంభాభిషేక మహోత్సవం నిర్విఘ్నముగా దిగ్విజయంగా పరిపూర్తి సమాప్తి చేయడమైనది. భక్తులందరూ దండోపతంగా ఇచ్చేసి స్వామివారి దర్శనం కావించి స్వామి కృతజ్ఞత పాత్రలు కాగలరని తీర్థ ప్రసాదం స్వీకరించాల్సిందిగా ప్రధాన పరత్వ శ్రీనివాస